అనకాపల్లి కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో గ్రామ సభ నిర్వహించారు. ఇక ముఖ్య అతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. సర్పంచ్ కొత్తపల్లి అరుణ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకే గ్రామ సభలు పెడుతున్నామని మంత్రి తెలిపారు. త్రాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ సహా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి గ్రామ సభలు దోహదపడతాయని చెప్పారు. ఎన్డీఏ నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్, లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి వాసంశెట్టి తెలిపారు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళకి వీధి లైట్ల దగ్గర నుంచి సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి డ్రైన్లు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ సభ ద్వారా సమస్యలు తెలుసుకోవటం, అదేవిధంగా ఉపాధి అనేది కల్పించడం, ఉపాధి హామీ పథకం కింద రోజుకి 300 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఏదైతే ఉపాధి కల్పించడం, అలాగే షెడ్లు, గోకులం షెడ్లు అందుబాటులోకి తీసుకురావటం, అలాగే ఏదైతే గోకులం షెడ్లు ఉన్నాయో 10% కడితే మిగతా 90% కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి, అదేవిధంగా గొర్రెల షెడ్లు ఉన్నాయో అది 30% స్థానిక ఎవరైతే షెడ్లు వేసుకున్నారో వాళ్ళు 30% కడితే మిగతా 70% ప్రభుత్వం అందించడం, ఇలాంటి పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామ సభ అనేది అందరూ వినియోగించుకుని తమ తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వెసులుబాటులోకి తీసుకుని వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించిన ఈ పంచాయతీరాజ్ శాఖ స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి భాగంగా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతి త్వరలో